హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు శాస్త్రి క్రియేషన్స్. దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి? తెల్లవారితే చాలు. చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. భగవంతుడికి భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు. అయితే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలంటే మనం చేసే పూజకు ఫలితం ఉండాలి. మనం చేసిన పూజకు ఫలితం దక్కాలంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి. అయితే చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా పెట్టకూడదు. చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో తెలియదు. దాని గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, దేవుడి విగ్రహాలను ఏ దిక్కులలో ఉంచాలో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఏ పూజా మందిరం అయితే శుభ్రముగా ఉంటుందో ఆ ఇంటిలోకి దేవతలు వస్తారని చెప్పబడి ఉంది. పూజా గదిని శుభ్రం చేసేందుకు ఎప్పుడూ కూడా చీపురిని అస్సలు ఉపయోగించకూడదు. ఒక శుభ్రమైన వస్త్రంను తీసుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నదీ తీరానికి వెళ్ళినప్పుడు పారే నీళ్ళల్లో వాటిని వదిలేయాలి. లేదా మీ దగ్గరలో ఉన్న కాలువలో అయినా పడేయచ్చును. అది కుదరని వారు ఏదైనా పచ్చని చెట్టు మొదల్లో ఒక గుంట తీసి పూజకు ఉపయోగించిన పువ్వులను వేయాలి. మనం పూజకు ఉపయోగించిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు. పూజా మందిరంలో మనం దీపారాధన చేసినప్పుడు హారతి ఇచ్చినప్పుడు పొగతో పూజా మందిరంలో నలుపు రంగులో ఏర్పడుతుంది. అలా నలుపు రంగులో ఏర్పడిన మసిని ముందుగా ఒక తడి వస్త్రం తీసుకుని శుభ్రంగా తుడవాలి. ఆ తరువాత సబ్బు నీటితో కానీ సర్ప నీళ్ళతో కానీ శుభ్రంగా పూజా మందిరాన్ని తుడిచి ఆ పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్టు పెట్టాలి. మీ పూజా మందిరం చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రం తీసుకుని పూజా మందిరాన్ని తుడుచుకోవాలి. పూజ చేసే ప్రతి ఒక్కరూ పూజా మందిరం మధ్యలో బియ్యం పిండితో ముగ్గులు వేసి దాంట్లో పసుపు కుంకుమను కూడా వేయాలి. పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమలు లేదా ఫోటోలు అనేవి నేరుగా కింద అసలు పెట్టకూడదు. ఒక పేపర్ పైన కానీ లేదా వస్త్రం పైన కానీ పెట్టవలను. దేవుడి పటాలను ముందుగా తడి బట్టతో తుడిచి తరువాత పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచి ఆ తరువాత గంధం బొట్టును పెట్టి దానిపై కుంకుమ బొట్టును పెట్టవలను. దేవుడికి ఉపయోగించిన దీపారాధన ప్రమిదలను ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి. అయితే దీపారాధన ప్రమిదలు అనేవి జిడ్డుగా ఉండటం వలన వాటిని సబ్బు నీటిలో నానబెట్టి తరువాత ఒక స్క్రబ్తో శుభ్రంగా కడగవలను. ఆ స్క్రబ్బు పూజా సామాన్లు శుభ్రానికి మాత్రమే వాడవలను. అలాగే చింతపండు గుజ్జుతో కానీ పీతాంబర్ పౌడర్తో కానీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా అసలు ఉండకూడదు. అవి పూర్తిగా ఆరిన తరువాతే దీపారాధనకు ఆ ప్రమిదలను వాడాలి. దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు కానీ వెండి మరియు ఇత్తడి పాత్రలను కానీ చింతపండు గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు. వెండితో చేసిన చిన్న చిన్న ప్రతిమలను ఉప్పు నిమ్మకాయతో లేదా పీతాంబరి పౌడర్తో శుభ్రం చేసుకోవచ్చు. అపరిశుభ్రముగా ఉన్న వస్తువులను దేవుడు పూజా మందిరంలో ఎప్పుడూ కూడా పూజకు అసలు వాడరాదు. ఒకవేళ అలా చేస్తే ఆ పూజకు ఫలితం అనేది దక్కదు. దేవుడు పూజా మందిరాన్ని వారానికి ఒకసారి అయినా శుభ్రం చేసుకోవాలి. అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం రోజు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ శుభ్రం చేయకూడదు. ఒకవేళ మంగళవారం లేదా శుక్రవారం రోజులలో పండుగ దినాలు వస్తే ముందు రోజు మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఈ నియమం వ్రతాలకు హోమాలకు కూడా వర్తిస్తుంది. వారంలో వచ్చే గురువారం రోజున లేదా శనివారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు. దేవుడి పటాలను పాడ్యమి తిథి మరియు గురువారం కలిసి వచ్చిన రోజున శుభ్రం చేసుకుని దేవుడికి పూజ చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పక లభిస్తుంది. పూజా మందిరాన్ని వారానికి ఒకసారైనా శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒకసారైనా తప్పకుండా మీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు మీ ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ శుభ్రం చేస్తే చాలా మంచిది. విరిగిపోయిన దేవుని పటాలు కానీ చిరిగిపోయిన దేవుని పటాలు లేదా ప్రతిమలను పూజా మందిరంలో అసలు ఉంచకూడదు. ఇవి ప్రతికూల ఫలితాలను సృష్టిస్తాయి. అలాగే పూజ మందిరంలో ఎక్కువ దేవుడి పటాలను కూడా ఉంచకూడదు.
ఒకవేళ ఒక దేవుడికి సంబంధించిన ప్రతిమ లేదా పటము అనేది ఒకటే ఉండాలి. మీ పూజా మందిరంలో శివలింగం కనుక ఉంటే ప్రతి నిత్యము శివుడికి అభిషేకం అనేది చేయాలి. నీటితో అయినా సరే ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయాలి. అలాగే శివలింగం పైన జలాధారం కూడా తప్పనిసరిగా ఉంచాలి. ఉగ్ర రూపంలో ఉన్న దేవుడి పటాలు లేదా ప్రతిమలు అనేవి పూజా మందిరంలో అస్సలు ఉంచకూడదు. వీటి ద్వారా నకారాత్మక శక్తులు అనేవి మీ ఇంటిలోకి ప్రవేశిస్తాయి. దుర్గాదేవి, కాళికాదేవి, ఉగ్ర నరసింహస్వామి యొక్క ఫోటోలు పూజా మందిరంలో అసలు పెట్టకూడదు. అలాగే నుంచుని ఉన్న లక్ష్మీదేవి యొక్క ప్రతిమ లేదా పటము అనేది పూజా గదిలో ఉంచకూడదు. నాట్యం చేసే గదిలో తప్ప నటరాజస్వామి విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టకూడదు. గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. పాలిచ్చే గోవు ప్రతిమను మరియు నెమలి ఈకలను పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా శుభప్రదం. లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉంచకూడదు. అలా ఉంచడం వలన లక్ష్మీదేవి మీ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. మీ ఇంటి లోపల గుమ్మానికి ఎదురుగా లాఫింగ్ బుద్ధను పెట్టుకుంటే చాలా మంచిది. అలా ఉంచడం వలన మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. పార్వతీ పరమేశ్వరుల యొక్క ఫోటోలు ఈశాన్య దిక్కులో ఉంచితే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది. పూజా మందిరంలో ఎప్పుడూ కూడా చిన్న చిన్న విగ్రహాలను లేదా చిన్న చిన్న పటాలను ఉంచుకోవడం చాలా ఉత్తమం. పెద్ద పెద్ద విగ్రహాలు లేదా పెద్ద పెద్ద ఫోటోలను మీ పూజా మందిరంలో ఉంచితే ప్రతిరోజు మహా నైవేద్యాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో మీ ఇంట్లో కనుక ఉంటే ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉండదని అర్థం. ఇంట్లో పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు. అలా నిర్మించడం వలన మీ ఇంట్లో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. దక్షిణ దిశగా పూజా కార్యక్రమాలు అసలు నిర్వహించకూడదు. శివుడు వీరభద్రుడు అవతారంలో ఉన్న ఫోటో ఉంటే ఆయన ఆగ్రహాన్ని ఎవరూ ఆపలేరు. అందుకని శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలను లేదా ఫోటోలను మాత్రమే మీ ఇంట్లో ఉంచవలను. మీ ఇంట్లో పూజా మందిరం ఎల్లప్పుడూ కూడా ఈశాన్య దిశలో ఉంటే చాలా శుభప్రదం. ఇలా ఉంటే కనుక మీ ఇంట్లోకి ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీరు చేసే ప్రతి పూజకు ఫలితం దక్కుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.